అహంకారం మంచిది కాదు. కథానిక రాసుకున్నది దేశరాజు లక్ష్మీకుమారి. వివిధ పురాణ గ్రంథాల నుంచి సేకరించిన సమాచారం. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఈ కథ దేవతలు రాక్షసులకు ఒకానొకప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది. ఇది వాళ్ళకు పరిపాటే కదండి. ఆ యుద్ధంలో దేవతలు ఘన విజయం సాధిస్తారు. అలాంటి విజయానికి కారణం తమ శక్తి సామర్థ్యాలే అనుకుని దేవతలందరూ విర్రవీగుతారు. వాళ్ళు గ్రహించలేకపోతారు ఇదంతా ఆ పరబ్రహ్మ యొక్క వరమే అని, అనుగ్రహం వల్లే లభించిందని వాళ్ళు గ్రహించలేకపోతారు. విజయం కేవలం తమ శక్తి సామర్థ్యాలే అని విర్రవీగుతూ ఉంటారు. ఈ అహంభావాన్ని నిర్మూలించాలని ఆ పరమేశ్వరుడు ఒకానొక అవతారం ఎత్తుతారు. రాక్షసులు మితిమీరి ప్రవర్తిస్తుంటే ఎలాగా వాళ్ళ గర్వం అణుస్తాడో అలాగే ఈ దేవతల గర్వం కూడా సమూలంగా నిర్మూలించాలని ఆయన ప్రయత్నం చేస్తారు. ఇంద్రుడు, అగ్ని, వాయువు మొదలైన దేవతలు స్వదేహ శక్తులచే విజయం లభించిందని, ఆ విజయం ఫలితంగానే తమ పదవులు లభించాయని అనుకుంటూ ఉంటారు. దేవతల భ్రాంతిని అంటే మాయను తొలగించడానికి సర్వేశ్వరుడు భూత రూపంలో కొంత దూరంలో వాళ్ళకి ఉద్భవిస్తారు. దేవతలకు అదేమిటో తెలియలేదు. అప్పుడు దేవతల్లో ముందు అగ్నిహోత్రుడు దేవతలను చూసి, ఓ అగ్నిదేవత, కనిపిస్తున్న భూతమేమిటో, ఎలాంటిదో, ఎలా పుట్టుకొచ్చిందో తెలుసుకునిరా అని ఈ పంచభూతాలు వెళ్ళి రమ్మని అడుగుతారు. అగ్నిహోత్రుడు అలాగే అని చెప్పి ఆ భూతం దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ భూతాన్ని సమీపించి అగ్నిదేవుడికి ఏమీ తెలియలేదు, తోచలేదు. అలా స్థాణువైపోయి ఆ భూతాన్ని చూస్తూ ఉండిపోతాడు. ఆ భూతము అగ్నిదేవుడితో ఇలా అంటుంది, నీవెవరువు అని అడుగుతుంది. అప్పుడు అగ్నిహోత్రుడు అంటాడు, నేను అగ్నిహోత్రుడును, నన్ను జాతవేదుడు అని కూడా పిలుస్తారు అని సమాధానం చెప్తాడు. ఆ భూతం నీకు ఎలాంటి శక్తి ఉంది అని అడుగుతుంది. అగ్నిహోత్రుడు అంటాడు, నేను దేన్నైనా దహించి వేస్తాను, భస్మం కూడా చేస్తాను అంటాడు. ఎంతో గర్వంగా చెప్తాడు. ఆ భూతం అంటుంది అప్పుడు, ఓహో అంత గొప్పవాడివా, బాగుంది అయితే అని ఒక గడ్డిపోచను అతని ఎదురుగుండా పెట్టి, దీన్ని కాల్చు అంటుంది. చిన్న గడ్డిపోచది అగ్నిహోత్రుడి ముందు పెడుతుంది. అగ్నిదేవుడు చాలా ప్రయత్నం చేస్తాడు, తన శక్తి అంతా ఉపయోగిస్తాడు, అయినా సరే అది దహించదు. ఆ భూతంతో అంటాడు అప్పుడు సిగ్గుతో తల వంచుకుని, నా వల్ల కాలేదు అంటాడు అని సిగ్గుతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ దేవతలు వాయుదేవుని సమీపించి, ఓ వాయుదేవుడా, నువ్వు చాలా బలవంతుడివి, నువ్వు వెళ్ళి ఆ మహాభూతాన్ని చూసి ఎలాంటిదో తెలుసుకుని రా అని అడుగుతాడు. ఆ వాయుదేవుడు అంటాడు, ఓహో ఇదెంత పని, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని చిటికలు వేసుకుంటూ భూతం దగ్గరికి పెడతాడు. వాయుదేవుడు ఆ భూతం యొక్క తేజో విశేషాన్ని చూసి అప్రపతిడై నిలబడి ఉండిపోతాడు. ఏమీ తోచలేదు, అలాగే స్థాణువై నిలబడిపోతాడు. ఆ భూతం వాయుదేవుని చూసి, నీవెవరు అని అడుగుతుంది మామూలుగానే. నేను వాయుదేవుణ్ణి, నన్ను మహాబలవంతుడు అని చెప్తారు. అవును కదండి, ఆ వాయుదేవుడి ముందు చెట్లు, చేమలు, ఇళ్ళు, పర్వతాలు లాంటి మేడలు అన్నీ కూలిపోతాయి, మనకు తెలిసినదే కదా. అప్పుడు ఆ భూతం నీకేమి శక్తి ఉంది అని ప్రశ్నిస్తే, ఈ ప్రపంచంలో సర్వాన్ని లాగేసుకునేటువంటి శక్తి కలదు అని తల ఎగరేస్తూ చెప్తాడు. అప్పుడు భూతం అంటుంది, ఓహో అంత గొప్పవాడివా, బాగుంది అయితే దీన్ని కదిలించు అని మామూలుగానే చిన్న గడ్డిపోచను అక్కడ పెడుతుంది. అప్పుడు ఆ వాయుదేవుడు సర్వశక్తులు ఉపయోగించి ఆ గడ్డిపోచని కదల్చడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అది కదులుతుందా? ఓహో కదలనే లేదు. అప్పుడు సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోతాడు. అందరూ కలిసి తమకు రాజుగారు కదా ఇంద్రుడు, ఈ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఓ దేవరాజా,
నువ్వు వెళ్ళి ఆ భూతం ఎలాంటిదో తెలుసుకురా, మేమందరూ ఆ భూతం ముందు ఓడిపోయాం అని తల వంచుకు చెప్తారు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, సరే చూద్దాం, నేను ప్రయత్నించి వస్తాను అని ఆ భూతాన్ని కూడా కన్నులారా చూడొచ్చు అనుకుని పెడతాడు. ఆ భూతం ఎలాంటిదో తెలుసుకోవాలని ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తాడు ముందు. ఆ పరమేశ్వరుని ధ్యానం చేయగానే అమ్మవారు ప్రత్యక్షమవుతుంది ఇంద్రుడి ఎదుట. ఇంద్రుడు ఆమెకు నమస్కారం చేసి, మాత మహాభూత స్వరూపం ఎలాంటిది, ఆ భూతం స్వరూపం ఏమిటి అని అడుగుతాడు ఆ మహాతల్లిని. అప్పుడు అంటుంది ఆ భూతం, ఓయి ఇంద్రుడా, అది బ్రహ్మం, పరమేశ్వరుడు. అతని విజయం వల్లే మీరు మహిమల్ని పొందారు, మీరు కేవలం నిమిత్త మాత్రులు అని చెప్తుంది ఆ పరమేశ్వరి. అప్పుడు ఇంద్రుడికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అంతర్యామి అయిన సర్వేశ్వరుని మరిచిపోయి, మేమే ఘనులు, ఇదంతా మా వల్లే సంభవించింది, మేమే గొప్పవాళ్ళని విర్రవీగుతున్నాం, మా అహంకారం అణచడానికి నువ్వు ఇలా ప్రత్యక్షమయ్యావా తల్లి, నీకు శతకోటి నమస్కారాలు అని తల వంచుకుని వాళ్ళ విజయం అంతా ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల లభించిందని తెలుసుకుంటారు. అంతే కదండి, మనం కూడా మేడలు, మిద్దెలు, ఫామ్ హౌసులు ఎన్నో కొనేసి ఇదంతా నా తెలివితేటల వల్లే లభించాయి, నేనే గొప్పవాడిని, ఆ పరమేశ్వరుని మర్చిపోతాం కదండి. ఒక్కసారి ఆ పరమేశ్వరుని మర్చిపోయాక ఇవన్నీ కేవలం నిమిత్తమే అని మనం తెలుసుకుని ఆ భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటాం. ఇవన్నీ శాశ్వతం కాదు, మేడలు, మిద్దెలు మనము ఈ దేహంతో ఉన్నన్ని రోజులు అనుభవించడానికి ఇవి కేవలం నిమిత్తమే అని తెలుసుకుంటాం. అప్పుడప్పుడు తెలుసుకోకపోతే మనకి కూడా అహంకారం అణచడానికి ఏదో రూపంలో ఒక శక్తి పుట్టుకొస్తుంది కదండి. అందరం ఇలా తెలుసుకుని ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ప్రతి నిమిషం ఆయన్ని, ఇదంతా నువ్వు ఇచ్చినదే దేవా అంటూ ధ్యానం చేయాలి. అంతే కదండి. మరి విందామా, వినిపిద్దామా, వింటూనే ఉందామా? మోహన్ వాణి ఛానల్కు నా ధన్యవాదములు. కామెంట్ బాక్స్లో కలుసుకుందాం. మీకు నచ్చింది అనుకుంటా ఈ కథ. మన మోహన్ వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవా